రూప రాజుకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటుంది. రాజు మాత్రం ఎంతో సంతోషంగా రూపని అలానే చూస్తూ ఉంటాడు. రాజు, చెప్పు రాజు, ఎలా ఉంది రాజు, చెప్పు రాజు, ఎలా ఉంది అనే విధంగా రూప అడుగుతూ ఉంటే రాజు మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా రూప దగ్గరగా వస్తూ ఉంటాడు. ఏమైంది రాజు, నీకు నచ్చలేదా, చెప్పు రాజు అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే రాజు మాత్రం రూపని గట్టిగా ముద్దు పెట్టుకోగానే రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రాజు అనే విధంగా అనగానే రాజు మాత్రం అలానే రూపని చూస్తూ ఉంటాడు. అదంతా చూసిన రేణుక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటసలు వీళ్ళు మీటింగ్ చేసుకుంటున్నారా లేదంటే ఏం చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ముందు ఎలాగైనా అత్తయ్యకి కాదు ఆ శ్వేతకి చెప్తే అప్పుడు అప్పుడు వీళ్ళు ఇక్కడి నుండి బయటికి వెళ్ళిపోతారు. ముందే ఇప్పుడు నేను శ్వేతతో మాట్లాడాలి. ఇలాగే చూస్తూ ఊరుకుంటే మాత్రం ఇంకొకటి జరిగేలా ఉంది. ప్రేమ విహారాలలో తేలిపోతున్నారు కదా, ఉండు చెప్తాను అనే విధంగా అంటూ వెంటనే శ్వేతకు ఫోన్ చేయగానే, హలో, ఏంటి నీ డ్రీమ్ బాయ్తో నువ్వు కలలు కంటున్నావా, కానీ ఇక్కడ నీ డ్రీమ్ బాయ్ మాత్రం వేరొక అమ్మాయితో సరసాలు ఆడుతున్నాడు. ఏంటి రేణుక, ఏం మాట్లాడుతున్నావు? ఇదంతా నేను చెప్పడం కాదు, నువ్వు వచ్చి చూస్తే నీకే అర్థమవుతుంది. అసలు ఈ కంపెనీలో ఏం జరుగుతుందో నేను నీకు చూపించడం కాదు, నువ్వే వచ్చి లైవ్గా చూడు, నీకే అప్పుడు అర్థమవుతుంది అని అంటూ రేణుక కాల్ని కట్ చేయగానే శ్వేత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎలా ఉందో చెప్పమంటే అలా ముద్దు పెట్టేశావేంటి రాజు, చాలా బాగుంది అమ్మాయి గారు, అందుకే అలా చెప్పడం ఎందుకని అలా ముద్దు పెట్టేశాను. అమ్మాయి గారు, ఇదిగో ఈ నడుము దగ్గర ఈ లెంత్ కాస్త తక్కువ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనే విధంగా అంటూ ఎక్స్ప్లెనేషన్ రాజు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు, ఎలా ఉంది, చెప్పండి అమ్మాయి గారు, నేను చెప్పింది బాగానే ఉందా? అప్పుడు వెంటనే రూప కూడా అలా రాజు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టగానే రాజు అలానే చూస్తూ ఉంటాడు. నువ్వే అన్నావు కదా రాజు, బాగుంటే చాలా బాగుంటే మాత్రం ఇలా ముద్దు పెట్టి చెప్పాలని, అందుకే నువ్వు చెప్పినట్టుగానే నేను కూడా ఫాలో అయిపోయాను నీ ఫార్ములానే అనే విధంగా చెప్పగానే రాజు ఎంతో సంతోషంగా రూపని చూస్తూ ఉంటాడు. సరే అమ్మాయి గారు, నెక్స్ట్ డిజైన్ చూపించండి. అప్పుడు వెంటనే రూప నెక్స్ట్ డిజైన్ తీసి అలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే, ఇది ఎలా ఉంది రాజు? అప్పుడు వెంటనే రాజు మాత్రం అలా ముద్దు పెట్టుకోగానే, ఏంటి రాజు, అమ్మాయి గారు చెప్పాను కదా అని అనగానే అలా ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. మరోవైపు మాత్రం మంతరం కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు అమ్మాయి గారేంటి ఇంకా రావట్లేదు, ఇంట్లో పెద్దయ్య గారికి విషయం తెలిసిపోయింది, అమ్మాయి గారు ఎక్కడ ఉన్నారో కానీ త్వరగా రమ్మని చెప్పాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది అని అంటూ కంగారు పడిపోతూ వెంటనే మందారం ఫోన్ చేస్తుంది. అంతలో రాజు అలా రూపకి ముద్దు పెట్టబోతూ ఉంటే, ఒక్క నిమిషం రాజు అని అంటూ, ఏమైంది అమ్మాయి గారు, మందారం కాల్ చేస్తుంది రాజు అని అంటూ వెంటనే, హలో మందారం, చెప్పు మందారం, అమ్మాయి గారు మీరు త్వరగా రండి అమ్మాయి గారు, ఎక్కడ ఉన్నారో, ఇంట్లో అత్తయ్య గారు మీ గురించి పెద్దయ్య గారికి మొత్తం చెప్పేశారు, మీరు త్వరగా వస్తే, కానీ నేను ఏదో ఒకలా మీ డ్రెస్ వేసుకొని మేనేజ్ చేయగలిగాను, మీ రూమ్లోనే ఉన్నాను, అయితే మందారం ఇంకొద్దిసేపట్లో నేను ఇంటికి వచ్చేస్తాను, కాస్తసేపు నువ్వు మేనేజ్ చేయి. సరే అమ్మాయి గారు, మీరు త్వరగా వచ్చేసేయండి అని అంటూ కాల్ని కట్ చేయగానే, ఏమైంది అమ్మాయి గారు? అప్పుడు వెంటనే రూప జరిగిందంతా కూడా చెప్పగానే, నేను వెంటనే వెళ్ళాలి రాజు, అయితే త్వరగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అమ్మాయి గారు అని అంటూ అలా రూప ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటుంది. అంతలో శ్వేత వచ్చి గట్టిగా రాజు అని గట్టిగా పిలవగానే వెంటనే రాజు రూప ఇద్దరు కూడా వెనుతిరిగి శ్వేతనే చూస్తూ ఉంటారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రాజు, చెప్పు రాజు అని అంటూ పేపర్స్ అన్నీ కూడా క్రింద పడేసి ల్యాప్టాప్ని కూడా క్రింద పడేస్తుంది. అసలు ఏంటి శ్వేత, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? తను డిజైన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే నువ్వేంటి అసలు ఈ టైంలో ఎక్స్ప్లెనేషన్ ఏంటి? అయినా తన డ్యూటీ ఏంటి, నీ డ్యూటీ ఏంటి? అవును రూప, నువ్వు ఈ టైంలో మీ ఇంట్లో చెప్పి వచ్చావా? ఇక్కడ ఉన్నట్టు చెప్పు రాజు, నువ్వు చెప్పు, అత్తయ్య గారికి నువ్వు చెప్పొచ్చావా ఈ కంపెనీకి వెళ్తున్నానని? చెప్పు రాజు, మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి, చెప్పు అని కోపంగా అట్టు ఉంటే, శ్వేత నీకేం తెలీదు, దగ్గరలో ఫ్యాషన్ షో ఉంది, అందుకే ఇద్దరం కలిసి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఏంటి ఈ టైంలో డిస్కషనా? డే టైంలో డిస్కషన్ పెట్టుకోవడానికి లేదా? అయినా మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది రాజు, సగం నాకు బలం ఉన్నట్టే, అలాంటప్పుడు మరి ఈ రూపాయి ఏంటి?
నీ క్యాబిన్లో ఇంత అర్ధరాత్రి సమయంలో తను ఉంటే నేనెలా ఒప్పుకుంటాను అని శ్వేత ఈ విధంగా అంటూ ఉంటుంది. నువ్వు పిలిచావు సరే, మరి తనకైనా బుద్ధుందా? అసలు నీకు బుద్ధుండే నువ్విక్కడ అడుగు పెట్టావా శ్వేత అని అంటూ శ్వేతపై చేయి చేసుకోబోతూ ఉంటే, కేవలం ఆఫ్టర్ ఆల్ ఇక్కడ పనిచేసే ఒక అమ్మాయి కోసం నాపై చేయి చేసుకుంటావా రాజు అని విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. రేణుక, ఇదంతా నీ వల్లే కదా, నువ్వే కదా ఇదంతా చేసావు. అయినా ఫ్యాషన్ షో దగ్గరలో ఉంది, నీకంతా తెలుసు కదా, డిజైన్ గీయాలి, దానికి తగ్గట్టుగా మేకింగ్ ఓవర్ చేయాలి, అలాగే డ్రెస్సింగ్ కలర్, ఇవన్నీ కూడా తెలిసి కూడా నువ్వే కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. చెప్పు రేణుక. అవును రాజు, నేనే ఇచ్చాను. మీరు ఇక్కడ చెప్పుకున్నట్టు లేదు, రాసలీలలు కొనసాగిస్తూ ఉన్నారు. అంతా కూడా చూశాను రాజు. చూసే ఫోన్ చేశాను. అయినా అత్తయ్య గారు మిమ్మల్ని కాపలాగా పెట్టారు. మీరు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండమన్నారు. నేను అలాగే చేశాను. నేను చేసిన దాంట్లో తప్పే లేదు అని రేణుక అనగానే రాజు ఒకసారిగా షాక్ అయిపోతుంది. రేణుక అని కోపంగా అనగానే ముత్యాలు మాత్రం, ఏంట్రా రాజు ఏం చేస్తున్నావు అని అంటూ ముత్యాలు నడుచుకుంటూ రాగానే, అసలు ఏంటమ్మా, ఏం జరుగుతుందమ్మా, నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ మీరిద్దరూ ఏం చేస్తున్నారా? ఆయన నా కొడుకు పిలిస్తే నువ్వు రావడం ఏంటి? డిస్కషన్, ఈ టైంలో డిస్కషనా? ఆయన ఏమనుకుంటున్నావు? నీకు కాస్తైనా బుద్ధుందా? బుద్ధుంటే ఈ టైంలో నా కొడుకు దగ్గరికి వచ్చావా? నా కొడుకుకి ఎంగేజ్మెంట్ అయిన విషయం నీకు తెలుసు కదా, ఈ ఎంగేజ్మెంట్ని చెడగొట్టాలని ఇదంతా చేస్తున్నావా? అమ్మా, ముందు నేను చెప్పేది వినమ్మా, తన తప్పేం లేదు. తను ఇక్కడ నుండి వెళ్ళమనరా, తను వెళ్తేనే నేను నీ మాట వింటాను. ఏంటమ్మా నువ్వు, ముందు తనని వెళ్ళమను అని అనగానే వెంటనే రూప వెళ్తూ ఉంటే, ఆగు రూప అని అనగానే రూప ఆగిపోతుంది. అమ్మ, తను ఎందుకు వెళ్ళాలమ్మా? తను ఏం తప్పు చేసింది? తను ఫ్యాషన్ షో గురించి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఇందులో తప్పు పట్టడానికి ఏముంది? ఈ టైంలోనారా? మరి ఈ టైంలో చెప్పురా శ్వేత అడుగుతుంది. నేనేం చెప్పాలి? అది కదమ్మా, ఫ్యాషన్ షో దగ్గరలో ఉందని ఇద్దరం డిస్కషన్ చేస్తున్నాము అంతే, మరేం లేదు. నాకు అవన్నీ తెలీదురా. ముందు తనని ఈ ఆఫీస్లోనే ఉండకుండా చేయడమే చాలా మంచిదని నా ఉద్దేశం. సరే అమ్మా, ఇదిగో అయితే నా రిజిగ్నేషన్ లెటర్ అని విధంగా అంటూ రాజు ఇవ్వగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇకపై ఈ కంపెనీని ఇక నువ్వే చూసుకో అమ్మా, నీకే ఈ బాధ్యతలను అప్పచెప్తున్నాను. ఏంట్రా నేనెలా చూస్తాను? నాకిలా ఏం తెలుస్తుందిరా వీటి గురించి? మరి అమ్మా, నేనుంటే మాత్రం ఫస్ట్ పొజిషన్లోనే ఉండాలి. ఇప్పుడు నాకు రూప అవసరమమ్మా, ఎందుకంటే తను డిజైన్స్ వల్ల ఇప్పుడు చాలా ప్రాపర్టీస్ వస్తున్నాయి. నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. తను ఈ కంపెనీలో లేకపోతే నేను కూడా ఈ కంపెనీలో ఉండదలుచుకోలేదు. నీ ఇష్టమమ్మా అని ఈ విధంగా చెప్పగానే ముత్యాలు అలా కోపంగా రూప వైపు చూస్తూ ఉండిపోతుంది.